సిపిఐ పార్టీ అనుబంధ రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు. మాది తమ్మర గ్రామం. అయితే 2024 నవంబర్ డిసెంబర్లో సేకరించిన ధాన్యానికి సుమారుగా మా తమ్మర బండపాలెం 2 సెంటర్ల నుంచి 25,000 క్వింటాలు ధాన్యం సేకరించారు. వాటి బాబతు బోనసు ఇవాళకి ఇంకా 2 నెలలు దాటినా కూడా ఇంకా బోనస్ పడని రైతు చాలామంది ఉన్నారు. ఇదే విషయం గురించి ఒక 15 రోజుల క్రితం ఆర్డీఓ గారికి మెమోరాండం ఇచ్చి చెప్పాము. రైతులు చాలా ఇబ్బంది పడుతుంటారండి, బోనస్ ఇస్తానంటేనే మీకు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది, కానీ ఇంతవరకు చాలామంది రైతులకు బోనస్ పడలేదు. మీరు వెంటనే స్పందించి అంటే నేను డిఎం గారితో మాట్లాడి అది ఏర్పాటు చేస్తాను, కానీ ఇంతవరకు కాలేదు. మళ్ళీ తిరిగి అసలు సుమారు ఎంతమంది రైతులు ఉంటారని ఉదయం టమకా ద్వారా కొంతమంది రైతులు పేర్లు ఇచ్చారు. సుమారు 80 మంది రైతుల పేర్లు ఇచ్చారు. దాంట్లో 20,615 అంటే 8,246 క్వింటాల ధాన్యానికి ఈ 500 రూపాయల బోనస్ దక్క సుమారుగా 46,23,000 రూపాయలు ఇంకా చెల్లించాల్సింది. అదే విషయం గురించి ఇవాళ ఆర్డీఓ గారికి చెప్పాం. ఆయన రేపు వచ్చే శనివారం లోపు చెల్లిస్తామని ప్రభుత్వం ద్వారా మాట్లాడి చెల్లిస్తామని చెప్పిండు. ఒకళ్ళు తిరిగి కనుక రాకపోతే మళ్ళీ వచ్చే సోమవారం పెద్ద ఎత్తున ఆర్డీఓ ఆఫీస్ని అంటే ఎన్నికల కోడ్ ఉందని లేకపోతే ఇవాళనే ధర్నా చేద్దాం, ఎన్నికల కోడ్ ఉందన్న సందర్భంగా మామూలుగా మెమోరాండం ఇచ్చి ఒక ప్రతినిధి వర్గం పోయి కలిసాం. మరి అట్లనే ఈ రైతు భరోసా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా ఉందో అంతా కూడా మోసపూరితంగా ఉన్నది. మరి ఎకరం నుంచి 3 ఎకరాల రూపు రైతులందరికీ చెల్లించమని చెబుతారు. ఉదాహరణకి మా మిసెస్కి అనంతగిరి రెవెన్యూలో ఎకరం ఒక్క 20 గుంట ఉంది. ఇవాళ ఆ విషయం గురించి కూడా ఏడీఏ గారిని పోయి కలిస్తే మరి దాంట్లో ఏదో ఒక సర్వే నెంబర్లో సుమారు ఒక ఉదాహరణకి ఒక 25 ఎకరాలు ఉంటే దాంట్లో ఒక 7-8 మందో 10 మందో రైతులు ఉంటే 25 ఎకరాలకు మించి 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరం పెంచుంటే ఆ టోటలు ఆ యొక్క సర్వే నెంబర్ ఉన్న రైతులందరికీ కూడా రైతు బంధు ఆపటం జరిగిందని చెప్పారు. మరి గతంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా మొత్తం సాగు భూమి కానీ సాగు చేసిన భూమి చేయని వాటికి కూడా వెంచర్లు ఇట్లాంటివి తొలగించి మన యొక్క గ్రామ సభలో చెప్పడం జరిగింది. మరి ఇలా అడ్డంకులు సృష్టిస్తూ మోయలో కాదు మద్దలు ధర అన్నట్టు ప్రభుత్వం తీరు ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా సంతృప్తిగా ఇందిరమ్మ ఇళ్ళు కానీ రైతు భరోసా కానీ మిగతా ఏవి కూడా సక్రమంగా అందించగలదు. ఇది మోసపూరిత ప్రభుత్వం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క రైతులు అందరూ కలిసి ఈ ప్రభుత్వానికి సరైన గుణపాఠం నేర్పుతారని మేము ఆశిస్తున్నాం. లేదా ఇట్లనే అన్ని విషయాల్లో ఇబ్బంది పెడితే మట్టుకి భవిష్యత్తులో మేము ఉద్యమాలు చేసి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో వాళ్ళ మెడలోంచి మా యొక్క వాగ్దానాన్ని అమలు పరచుకోవడానికి మేము శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేస్తాం.